యూట్యూబ్ తీసుకొచ్చిన ఈ కొత్త అప్డేట్ వల్ల న్యూ యూట్యూబర్స్కి న్యూ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ అప్డేట్ అనేది బెనిఫిటా లేకపోతే లాసా అనేది ఈ వీడియోలో వివరంగా చెప్తాను. అలాగే ఈ అప్డేట్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఈ అప్డేట్ వచ్చేసి మనకి యూట్యూబ్లో మానిటైజేషన్కి 4000 వాచ్ అవర్స్ అలాగే 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. మనకి వ్యూస్ చూసుకున్నట్లయితే 10 మిలియన్ వ్యూస్ 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే ఫుల్ మానిటైజేషన్ అయితే అవుతుంది. బట్ కొత్తగా తీసుకొచ్చిన ఈ రూల్ వచ్చేసి మనకి 4000 వాచ్ అవర్స్ని యూట్యూబ్ వచ్చేసి డబుల్ చేసింది. అదేంటంటే 4000 వాచ్ అవర్స్ని 8000 వాచ్ అవర్స్కి మార్చింది. అలాగే 10 మిలియన్ వ్యూస్ని 20 మిలియన్ వ్యూస్గా మార్చింది. కొత్తగా మనకి ఈ అప్డేట్ అనేది యూట్యూబ్ అయితే తీసుకొచ్చింది. మనకి ఇప్పుడు వరకు మానిటైజేషన్ అవ్వాలంటే 4000 వాచ్ అవర్స్ అయితే సరిపోతాయి. బట్ 8000 వాచ్ అవర్స్కి అయితే చేంజ్ చేసింది. మనకి ఇప్పుడు మానిటైజేషన్ అవ్వాలంటే 8000 వాచ్ అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. లేదా మనకి వ్యూస్లో చూసుకున్నట్లయితే షార్ట్స్కి 20 మిలియన్ వ్యూస్ 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే మానిటైజేషన్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఈ అప్డేట్ వచ్చేసి మనకి ముందుగా చెప్పడం అనేది చాలా బెనిఫిట్. కొత్త క్రియేటర్స్కి బెనిఫిట్ అనే చెప్తాను. ఎందుకంటే ఈ అప్డేట్ అనేది జనవరి 31 వరకు అయితే మనకు వర్తించదు. ఫిబ్రవరి 1 నుంచి ఈ అప్డేట్ అనేది వర్తిస్తుంది. ఫిబ్రవరి 1 నుంచి ఈ అప్డేట్ వస్తుంది. జనవరి 31 వరకు మనకైతే ఛాన్స్ ఉంది. ఈ ఛాన్స్ని అయితే న్యూ క్రియేటర్స్ యూటిలైజ్ చేసుకుంటే చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. న్యూ క్రియేటర్స్ ఇప్పుడు మనకి ఆగస్ట్ తీసేసిన సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 5 మంత్స్లో మీరు లాంగ్ వీడియోస్ కనుక పోస్ట్ చేసినట్లయితే మనకి 4000 వాచ్ అవర్స్కి రీచ్ అయ్యి ఇంకా జనవరి 31 లోపు మానిటైజేషన్కి అప్లై చేసి మానిటైజేషన్ చేసుకోండి. అలాగే ఫిబ్రవరి 1 నుంచి అయితే ఈ రూల్ వర్తిస్తుంది కనుక ఈ 5 మంత్స్లో మనకి మానిటైజేషన్ అప్లై చేయడానికి అలాగే లాంగ్ వీడియోస్ పెడితేనే మనకు మానిటైజేషన్ అనేది వాచ్ అవర్స్ త్వరగా వస్తాయి. మానిటైజేషన్ అనేది త్వరగా అవుతుంది. మెయిన్గా ఏంటంటే ఈ అప్డేట్ అనేది మనకు 5 మంత్స్ ముందే యూట్యూబ్ అనేది అప్డేట్ చేయడం అనేది మంచి విషయమే. ఎందుకంటే న్యూ యూట్యూబర్స్ ఉంటారు కదా, కొత్త క్రియేటర్స్కి ఈ అప్డేట్ అనేది త్వరగా తెలియడం వల్ల ఈ 5 మంత్స్లో మానిటైజేషన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు లాంగ్ వీడియోస్ పెట్టి. ఇలా లాంగ్ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేస్తూ ఉన్నారంటే ఈ 5 మంత్స్లో మానిటైజేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. 4000 వాచ్ అవర్సే కాబట్టి ఈ 5 మంత్స్ వరకు మనకు మానిటైజేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ అప్డేట్ న్యూ క్రియేటర్స్కి బ్యాడ్ న్యూసే. బట్ ఈ 5 మంత్స్కి మనకు ఛాన్స్ అయితే ఉంది. జనవరి 31 వరకే ఛాన్స్ అయితే ఉంది. ఈ 5 మంత్స్లో మానిటైజేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫిబ్రవరి 1 నుంచి ఈ రూల్ వర్తిస్తుందని మనకు ముందుగా చెప్పడం అనేది బెనిఫిట్ అనే చెప్పుకోవాలి. ఫిబ్రవరి 1 నుంచి 8000 వాచ్ అవర్స్ 20 మిలియన్ వ్యూస్ అయితే మనం రీచ్ అవ్వడం అయితే చాలా కష్టము. రీచ్ అవుతాం బట్ టైం పడుతుంది. ఎంత టైం పడుతుందో కూడా తెలీదు. బట్ మనకి జనవరి లోపు మనకు మానిటైజేషన్ చేసుకోవడానికి ట్రై చేశారంటే ఖచ్చితంగా మనకి బెనిఫిట్ అనే చెప్పుకోవచ్చు. ఈ అప్డేట్ని అయితే టేక్ ఇట్ ఈజీగా అయితే అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే 8000 వాచ్ అవర్స్ రావాలంటే చాలా కష్టము. ఇంకా మనకి ఈ వాచ్ అవర్స్ ఎప్పుడు వస్తాయో కూడా తెలీదు. 4000 వాచ్ అవర్స్ అయితే కొంచెం రీచ్ అవ్వడం ఈజీగా ఉంటుంది. జనవరి లోపు ట్రై చేయండి రీచ్ అవ్వడానికి. మనకి ఫిబ్రవరి వచ్చిందంటే 8000 వాచ్ అవర్స్ రీచ్ అవ్వడం అయితే చాలా కష్టము. లాంగ్ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేస్తూ ఉండండి. మినిమం 5 మినిట్స్ ఉండేలా చూసుకోండి. మనకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అయితే పెరుగుతుంది. సో వాచ్ అవర్స్ కూడా పెరుగుతాయి.